హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాలపైన మనతో మాట్లాడడానికి జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ గారు ఉన్నారు. జడ శ్రవణ్ గారితో రెండు కీలకమైన ఇష్యూస్ గురించి మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియాకి సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం, సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారనే కారణంతో కొంతమంది పైన చర్యలు తీసుకోవడం కోసం కొత్త చట్టం తీసుకురావాలా, ఏం చేయాలనే దానిపైన ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. సో ఈ మంత్రివర్గ ఉపసంఘం ఏం చేయబోతోంది, సోషల్ మీడియాని కంట్రోల్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఇప్పుడు ఎందుకు వస్తోంది? సో దాంతోపాటు సిబిఐకి సుగాలి ప్రీతి కేసు వెళ్ళింది. సిబిఐకి వెళ్ళిన సుగాలి ప్రీతి కేసు సిబిఐకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏం జరగబోతుంది, సిబిఐ ఏం చేయబోతోంది, అన్నీ క్లోజ్ అయిపోయాయి, సాక్ష్యాలు లేవు, ఏమీ లేవు అని పవన్ కళ్యాణే చెప్తున్న నేపథ్యంలో, డీజీపీ హోంమంత్రి తనకు ఆ విషయాన్ని చెప్పారంటూ ఆయన ఎండార్స్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా సిబిఐ వచ్చి ఏం చేయబోతోంది, ఏం తేల్చబోతుంది అనే వ్యవహారం కూడా మాట్లాడదాం. శ్రవణ్ గారు నమస్తే. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. సార్ ముందుగా ఈ మద్యం కేసుకు సంబంధించి మాట్లాడదాం, ఆ తర్వాత మద్యం కేసు, సోషల్ మీడియా కేసు మాట్లాడి మిగతా ఇష్యూస్కి వెళ్దాం. సుగాలి ప్రీతి కేసు అది. సోషల్ మీడియా అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇంత సీరియస్గా ఆలోచన చేయాల్సిన అవసరం వచ్చింది? దేశంలో భారత ప్రభుత్వం కూడా అటువంటి ప్రయత్నం చేసి చేతులు కాల్చుకొని సైలెంట్గా కూర్చుంది. సోషల్ మీడియా పైన ఉక్కుపాదం మోపాలనే ఆలోచన ప్రభుత్వానికి రావడం వెనక రీజన్ ఏంటి? ఏ రకంగా కంట్రోల్ చేయగలదు ప్రభుత్వం? ఈ డెసిషన్ తీసుకోవడం వెనక రీజన్ మీకేం కనపడుతుంది? సార్ 2021 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ హైకోర్టులో ఒక 3-4 ప్రజా ప్రయోజన వాద్యాలు వేసింది సార్. 21లో ఐ థింక్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ నెంబర్ 170 ఆఫ్ 2021, 172 ఆఫ్ 2021 సిమ్స్. సార్ ఏంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ అంటే, ప్రభుత్వ అధికారికంగా గవర్నమెంట్ జీవోలు ఇచ్చేటువంటి వెబ్సైట్లో కాన్ఫిడెన్షియల్ అనేటువంటి పదాలు రాకూడదు. ఈ జీవోలు ఇలా కాన్ఫిడెన్షియల్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది 2005లో వచ్చిన తర్వాత ఇక కాన్ఫిడెన్షియల్ జీవోలు అనేదే ఉండకూడదు. బికాస్ ఎవ్రీథింగ్ షుడ్ బి ట్రాన్స్పరెంట్. సో కాన్ఫిడెన్షియల్ జీవోలు అనేవి ఉండకూడదు అనేది సుప్రీంకోర్టు మ్యాండేటు అండ్ చట్టం యొక్క మ్యాండేటు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కాన్ఫిడెన్షియల్ జీవోలు ఇష్యూ చేయకూడదని మన తెలుగుదేశం ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం తరపున పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఫైల్ అయ్యాయి. ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఫైల్ అయిన సందర్భంలో చాలా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ మీద చాలా ఎక్స్టెన్సివ్ డిస్కషన్ జరిగింది, డిబేట్లు జరిగింది. తెలుగుదేశం మీడియా చాలా మీడియాలో కూర్చొని మాట్లాడాం. సార్ ఇప్పుడు నేను పంపించినటువంటి క్లిప్పింగ్స్ ఆల్మోస్ట్ ఆల్ రమారవి ఈ 15 నుంచి 20 రోజులు, ఈ 1 మంత్ కాలంలో 170 కాన్ఫిడెన్షియల్ జీవోలు, అంటే రమారమి 1500 జీవోలు ఇష్యూ చేస్తే అందులో 200 చిల్లర పైగా కాన్ఫిడెన్షియల్ జీవోలు ఇష్యూ చేశారు. ఇప్పుడు నేను పంపించినవన్నీ కూడా నిన్న మొన్న ఈ 4-5 రోజుల్లో కాన్ఫిడెన్షియల్ అని పెట్టి ఇష్యూ చేసినటువంటి జీవోలు ఇవన్నీ. ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో కాన్ఫిడెన్షియల్ జీవోలని ఎందుకు ఇష్యూ చేశారు? నెంబర్ 1, కాన్ఫిడెన్షియల్ జీవోలు అంటే మీ ఉద్దేశం కంపెనీలకి భూములు ఇస్తున్నాం కాబట్టి, లులు కంపెనీకి భూమి ఇస్తున్నాం కాబట్టి, కాగ్నిజెంట్కి భూమి ఇస్తున్నాం కాబట్టి, మీ బినామీ కంపెనీలకు భూమి ఇస్తున్నాం కాబట్టి, వర్సా కంపెనీ లాంటి దానికి భూమి ఇస్తున్నాం కాబట్టి, ఆ జీవోలు డౌన్లోడ్ చేసుకుని హైకోర్టులో వేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కాన్ఫిడెన్షియల్ జీవోలుగా పెట్టారా? లేకపోతే ఈ కాన్ఫిడెన్షియల్ జీవోల్లో నారా లోకేష్ బినామీ కంపెనీలకు కానీ, పవన్ కళ్యాణ్ బినామీ కంపెనీలకు కానీ, చంద్రబాబు నాయుడు బినామీ కంపెనీలకు కానీ, లేకపోతే హెరిటేజ్ బినామీ కంపెనీలకు కానీ ఏమైనా ల్యాండ్లు ఇచ్చి, డబ్బులు ఇచ్చి, ఇన్సెంటివ్లు ఇచ్చి కాన్ఫిడెన్షియల్లో పెట్టారా? ఐ డోంట్ నో. పీపుల్ షుడ్ నో. ఈ 200 జీవోలు కాన్ఫిడెన్షియల్ జీవోలు ఏంటి? ఎందుకు ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో కాన్ఫిడెన్షియల్ అనే పదం వాడాల్సి వస్తుంది? ఇంతకుముందు మీరు గత ప్రభుత్వంలో కాన్ఫిడెన్షియల్ జీవోలు ఇష్యూ చేసినప్పుడు హైకోర్టుకు వెళ్ళి రచ్చ చేసి మీడియాలో పెట్టి చేసిన మీరు ఈరోజు కాన్ఫిడెన్షియల్ జీవోలు ఇష్యూ చేయటంలో అర్థం ఏంటి? వాట్ ఇండికేషన్ యు ఆర్ గివింగ్ టు ద పబ్లిక్? వాట్ ఈస్ ద పర్పస్ యాజ్ ఫర్ యూ? సార్ నేను కాన్ఫిడెన్షియల్ అని చెప్పిన తర్వాత నేను దాన్ని ఏ విధంగా అయినా ఊహించుకుంటా. ఎందుకు? జీవో ఈజ్ నాట్ అ పబ్లిక్. నేను ఒక కామన్ ప్రుడెంట్ మ్యాన్గా నేను ఏదైనా ఊహించుకుంటా. ఏమో నారా లోకేష్ బినామీ కంపెనీకి ఒక 100 ఎకరాల పొలం ఇచ్చేసి దాని కాన్ఫిడెన్షియల్ జీవోలో పెట్టేశారేమో.
అంతే. ఏదైనా లేకపోతే అనుకునే వాళ్ళకి అవకాశం ఒక ప్రభుత్వం 1000 ఇస్తుంది. కోట్ల రూపాయల ఇన్సెంటివ్ 1000 కోట్ల రూపాయల ఇన్సెంటివ్ నారా లోకేష్ కి సంబంధించినటువంటి సూట్ కేస్ కంపెనీలకి, చంద్రబాబు నాయుడు సంబంధించిన సూట్ కేస్ కంపెనీలకో, లేకపోతే పవన్ కళ్యాణ్కి సంబంధించిన సూట్ కేస్ కంపెనీలకో, లేకపోతే ఎంపీ మచిలీపట్నం ఎంపీకి సంబంధించినటువంటి సూట్ కేస్ కంపెనీలకో, లేకపోతే పులుసు పార్థసారథి కంపెనీలకు సంబంధించినటువంటి కంపెనీలకో ల్యాండ్లు ఇచ్చి ఆ ల్యాండ్లని మీరు కాన్ఫిడెన్షియల్లో పెట్టుండొచ్చు, నాకు తెలియదు కదా. అధికారిక ఉత్తర్వులు, అధికారిక గవర్నమెంట్గా ఉత్తర్వులు, కాన్ఫిడెన్షియల్ జీవోలు అనేది ఎక్కడ అసలు ఏ చట్టం పరిమితి, ఏ చట్టం మీకు పరిమితి ఇచ్చింది కాన్ఫిడెన్షియల్ జీవోలు పెట్టమని? నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన అంశం అయితేనే కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి, దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశంలో అయితేనే కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంశాల్లోనైతేనే కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి. సో మీరు అవేమి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉండవు. అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే సైన్యమో, లేకపోతే డిఫెన్స్ అకాడమీయో, మిలిటరీ అకాడమీయో, వాళ్ళకి సంబంధించినటువంటి మిలిటరీ ఫోర్స్లో వాళ్ళకి జీవోలు ఉంటాయి. నేను ఈ పదం ఎందుకు చెప్పానో తెలుసా, ఇరెలవెంట్ అయినప్పటికీ కూడా. సరే, ఎందుకు చెప్పాను తెలుసా? మనం చెప్పేదేమో శ్రీరంగ నీతులు, చేసేదేమో ఇట్లాంటి చండాల పనులను చెప్పడానికి చెప్పాను నేను మీకు. మీరు ఇంతకుముందు ఏమని అడిగాడు ప్రశ్న నన్ను, సోషల్ మీడియా పోస్టులు ఏ విధంగా సోషల్ మీడియా పోస్టుల మీద పెడితే ఈ రోజున సోషల్ మీడియా పోస్టుల్లో ఏ విధంగా కేసులు పెడతామని చెప్పేసి, బొక్కలో వేస్తామని చెప్పి ముఖ్యమంత్రి వార్నింగ్ ఇస్తున్నారు అని చెప్పారు కదా. ఇదే తెలుగుదేశం ప్రభుత్వం సార్, ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజు సోషల్ మీడియా వేదికగా ఎవరెవరైతే మాట్లాడారో, ఎవరెవరైతే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళందరిని బొక్కలా వేస్తామని చెప్పిన పరిస్థితుల్లో నేను తెలుగుదేశం మీడియాని, కూటమి మీడియాని ఒకటి అడుగుతున్నాను సార్. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి 15 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు, 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు అని చెప్పి వేదికల నిండా, సోషల్ మీడియా నిండా, మీ తెలుగుదేశం మీడియా నిండా మనం పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం మంచినీళ్లు దాక్కుండా, అన్నం నీళ్లు లేకుండా, రాత్రి పగలు లేకుండా, నిద్రాహారాలు లేకుండా, అసలు సమయం ఎంతైందో తెలియకుండా గుక్కబెట్టి ఏడ్చాం కదా సార్ మీడియాలో కూర్చొని. మరి ఒక్కసారి అసెంబ్లీలోకి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత పయ్యావుల కేశవ్ ఎంత అప్పు ఉందని చెప్పినాడు? రాష్ట్ర ప్రభుత్వం అప్పు 3,70,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాలు అప్పు చేసిందని చెప్పాడు. మరి ఈ సోషల్ మీడియాలో ఆ రోజున ప్రచారం చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేద్దాం సార్. లాస్ట్ 10 సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళందరూ తీసుకొచ్చేయాలి. 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో మనమే కదా సార్. కట్టండి, కేసులు కట్టండి, మన మీద కేసులు కట్టండి సార్, నా మీద కూడా కట్టండి, నాతో పాటు అందరి మీద కేసులు కట్టండి. ఎందుకు అంటే ప్రచారం చేశాం కదా మనం. అంటే 6 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి సమయంలో 14 లక్షల కోట్ల రూపాయలు అప్పయింది, ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోయిందని చెప్పాము మనం. ప్రతిరోజు మీడియాలో వాపోయినా, ప్రతిరోజు మీడియాలో చెప్పినా, మరి చెప్పినవన్నీ కూడా అబద్ధపు ప్రచారాలు అయిపోవా? అంతే కదా. మరి ఇప్పుడు అబద్ధమైంది అని అప్పుడు ప్రచారం చేసిన కూటమి పార్టీలకు సంబంధించిన వాళ్ళంతా అధికారంలోకి వచ్చిన తర్వాత అదన్నీ అబద్ధమని వాళ్ళే ఖండించారు. వాళ్ళే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, నేను చేసిన ప్రచారం అంతా అబద్ధమని. సోషల్ మీడియాలో అప్పుడు వదిలేయండి సార్. ఇప్పుడు సోషల్ మీడియాలో 100కి 90% సోషల్ మీడియాలో అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడేది, 100కి 90% సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారాలు చేసేది ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఐటీడీపీ మీడియా, జనసేనకు సంబంధించినటువంటి జన సైనికులు, వీర మహిళలు పర్పస్ఫుల్గా నాకు తెలిసి రమారమి 200 కోట్ల రూపాయలు ఓన్లీ సోషల్ మీడియా అకౌంట్లు వాడటానికి ఎవ్రీ మంత్ వీళ్ళు స్పెండ్ చేస్తున్నారు. 200 crores rupees only for purpose of managing the social media. అండ్ బోగస్ కార్యక్రమాలు, బోగస్ వార్తలు, ఎదుటి వ్యక్తి మీద బురద చల్లటానికి, ఎదుటి వ్యక్తుల మీద వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి మీరు స్పెండ్ చేస్తున్నటువంటి డబ్బు 200 crores rupees ఎవ్రీ మంత్ యూ పీపుల్ ఆర్ స్పెండింగ్. మరి మనం చేసేది, మనం ఇంతకుముందు చెప్పిందేమో సోషల్ మీడియా వేదికగా, మన మీడియా వేదికగా అన్ని పచ్చి అవాస్తవాలు, బోగస్. ఎవరు తెలుగుదేశం మీడియా ఎక్స్పెషల్ చెప్తున్నాం, మేము ఏ రోజున అవాస్తవాలు మాట్లాడాం? ఏమో ప్రభుత్వంలో ఇరెగ్యులారిటీస్ని ప్రశ్నించాము, ప్రభుత్వంలో జరిగినటువంటి కార్యక్రమాలని మా
మా ఎస్సీ ఎస్టీ నిధులు మళ్ళీ మేము ప్రశ్నించాం. డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి సుబ్రహ్మణ్యం వరకు వాళ్ళ బాధితులకు న్యాయం చేయాలని ప్రశ్నించాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి ప్రతి ఇరెగ్యులారిటీ మీద మేము ప్రశ్నించాం. మేము ప్రశ్నించిన సందర్భంలో ఏ రోజు కూడా బురద కాల్చి ముఖం మీద గుడ్డ వేయలేము. మేము గుడ్డ కాల్చి ముఖం మీద వేయలే ఏ రోజు కూడా. మేము వాస్తవ రూపాలు జీవోల రూపంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక 40 మంది ఎమ్మెల్యేల మీద కేసులు విత్డ్రా చేసుకున్నారు. దాన్ని ప్రశ్నించాం, అట్లా విత్డ్రా చేసుకోకూడదయా అని. సో ఈ విధంగా రకరకాల అంశాల మీద మేము పోరాటం చేశాం. కానీ మీరు సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ మీడియా హవాగా నడుస్తూ ఈ రోజున కొన్ని వేల మంది క్యారెక్టర్స్ని అసాసినేట్ చేస్తూ ఈ రోజు సోషల్ మీడియా వేదికగా తప్పుడు వార్తలని అసత్య ప్రచారాలని సత్యాలుగా మార్చడానికి చేసే ప్రయత్నంలో చేసేటువంటి మీ మీడియాని ముందు నియంత్రిస్తే అసలు ఈ చట్టాలు చేయాల్సిన అవసరమే ఉండదు. కాదు సార్, మీరు చెప్తున్నట్టు అన్ని 100 కోట్ల రూపాయలు సోషల్ మీడియా పైన ఖర్చు పెడుతూ పక్క క్యారెక్టర్ అసోసియేషను వాళ్ళ క్యాంపెయిన్ చేసుకుంటూ ప్రధానమైన మీడియా మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం వాళ్ళ చేతిలో పెట్టుకొని హోల్డ్ చేసి పట్టుకొని ఉండి కూడా ఇంకా సోషల్ మీడియా అంటే భయపడి పదే క్యాబినెట్ సమావేశంలో అరగంట సేపు సోషల్ మీడియాలో ఏదో జరుగుతోంది అని మాట్లాడుకునే పరిస్థితిలోకి ఎందుకు కూటమి సర్కార్ వెళ్తోంది? ఎందుకు వెళ్తుంది అంటే ఒక పిల్లోడు స్కూల్కి వెళ్ళడు, రోజు స్కూల్కి వెళ్ళకుండా ఎగ్గొట్టి తిరుగుతున్నాడు. తిరుగుతుంటే మనం ఏం మాట్లాడటంలా, తల్లిదండ్రులు ఏం మాట్లాడటం లేదు. సరేలే వెళ్తాడులే, వాడే ఇష్టం వచ్చినప్పుడు స్కూల్కి వెళ్తాడులే అని మాట్లాడటంలా. ఓ రోజు ఏదో కాలింది వాళ్ళ నాన్నకి, లాగి పెట్టి ఒకడు కొట్టాడు. పిచ్చి ఉతుకుడు ఉతికేటప్పటికి ఏడవటం మొదలుపెట్టినాడు. ఏడవటం మొదలుపెట్టి వాళ్ళ నాన్న తిట్టుకుంటా వెళ్ళిపోయినాడు స్కూల్కి. మీరు ఇంతే, మీరు వేస్ట్, మీరు తల్లిదండ్రులే కాదు, మీకు పిల్లలంటే ఇష్టం లేదు, మీరు నన్ను కొడతారా తిడతారా అని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి, చంద్రబాబు నాయుడు పరిస్థితి, కూటమి ప్రభుత్వ పరిస్థితి అలా అయింది. ఏ విషయంలో అయింది? సుగాలి ప్రీతి విషయంలో అలా అయింది. లాగి పెట్టి కుక్కితే గుక్క పెట్టి ఏడుస్తుంది కూటమి ప్రభుత్వం. లాగి పెట్టి సోషల్ మీడియా కొడితే గుక్క పెట్టి ఏడుస్తుంది. గుక్క పెట్టి ఏడ్చి నిన్న జరిగినటువంటి పవన్ కళ్యాణ్ ఇమేజ్ మొత్తం మురుగు కాలంలో, డ్రైనేజ్ కాలంలో కొట్టుకుపోయింది ఈ రోజున. పవన్ కళ్యాణ్ ఇమేజ్ మొత్తం సోషల్ మీడియా దెబ్బ అంటే ఏంటో నిన్న పవన్ కళ్యాణ్కి జనసేనకి వీర మహిళలకు తెలిసింది. సోషల్ మీడియా దెబ్బ ఎలా ఉంటుందో నిన్న. సోషల్ మీడియా దెబ్బ మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం మీ దగ్గరే ఉంది కదా. అవును, ఇప్పుడు తెలుగుదేశం మీడియాకి సంబంధించి ఏబిఎన్, టీవీ5, మహా టీవీయో, ఈనాడు, ఆంధ్రజ్యోతో 90% మేజర్ స్ట్రీమ్ మీడియా అంతా మీ దగ్గర ఉంది. మిగతా మీడియా ఏదైతే న్యూట్రల్గా ఉన్న మీడియా మాట్లాడటానికి భయపడుతుంది. ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా. ఇప్పుడు టీవీ9, ఎన్టీవీ వీళ్ళెవరు మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అంటే 4 సంవత్సరాలు ఉంది, మనం గోడ మీద పిల్లిలాగా ఉందాం, మనకెందుకు వచ్చిన తలకాయ నొప్పి, మనం ఏం మాట్లాడొద్దు, మనం ఏదో 4 వంట వార్పు కార్యక్రమాలు వేసుకొని మమా అనిపించేసుకుందాం, మనకున్న సబ్స్క్రైబర్లు మనకున్నారని వాళ్ళు అనుకుంటున్నారు. ప్రజా సమస్యల మీద డిబేట్లు పెట్టడం, లేకపోతే ప్రజా సమస్యలను ప్రజలకు రిప్రజెంట్ చేసే విషయంలో వాళ్ళు ముందుకు రారు. బికాస్ దే కమర్షియల్ ఛానల్స్ కాబట్టి. బట్ దీస్ ఛానల్స్ ఆర్ ఫీడింగ్ బై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాబట్టి దే కెన్ ప్రొజెక్ట్ ఇన్ ఎనీ మ్యాన్. సో ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు ఆల్టర్నేటివ్ ఏంది అంటే సోషల్ మీడియా మాత్రమే. నిన్న పవన్ కళ్యాణ్ 2020-21లో సుగాలి ప్రీతి వాళ్ళ తల్లిని ఏ విధంగా దగ్గరకు తీర్చుకొని చెల్లెమ్మ అని మాట్లాడుతూ ఏ విధంగా సుగాలి ప్రీతి కేసుని ప్రపంచానికి పరిచయం చేస్తున్నానని చెప్పే విషయంలో రంకెలేసి గొడవలు పెట్టి అరిచి నిన్న వెంటనే ఆధారాలు లేవు, నన్ను ఏం చేయమంటారు? నేనేమన్నా వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయాలా ఏంటి? డీజీపీని పిలిచాను, హోమ్ మినిస్టర్ని పిలిచాను, హోమ్ మినిస్టర్ సిబిసిఐడికి మంది, సిబిసిఐడి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆధారాలు లేవంటే డిఎన్ఏ మారిపోయింది అంటున్నారు. నేను ఇన్వెస్టిగేషన్ చేయాలా పోలీస్ ఆఫీసర్నా? నేను కాదు కదా. అయినా మీరందరూ ఎమ్మెల్యేలందరూ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? లా అండ్ ఆర్డర్ హోమ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది, రేపు వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడండి. వివేకానంద రెడ్డి హత్య ఎందుకు జరిగిందో మాట్లాడండి, సుగాలి ప్రీతి కేసు ఎందుకు జరిగిందో మాట్లాడండి. మీరు రేపు వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడాలి. నేను మాట్లాడను, నేను ఉప ముఖ్యమంత్రి అయిపోయినా, నేను మాట్లాడాల్సిన సమయం అయిపోయింది, నా టైం ఓవర్. సో ఇప్పుడు నేను మాట్లాడను, నాకేం సంబంధం? హోమ్ మినిస్టర్ మాట్లాడాలి, మీ చీఫ్ మినిస్టర్ మాట్లాడాలి. నేను ఓన్లీ మాత్రమే మీడియాలో మాట్లాడగలుగుతాను. నేను ఏదైతే పాత్ర పోషించానో నా పాత్ర హైలైట్ అయిపోయింది. నాకు రావాల్సిన అవార్డు జాతీయ అవార్డు లాగా ఉప ముఖ్యమంత్రి అవార్డు వచ్చేసింది. ఆ అవార్డు తీసుకుని వెళ్ళిపోయినా, చక్కగా షోకేస్లో పెట్టుకున్నాను, హ్యాపీగా ఉంది. నాకు ఇంకా నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, ఆ పాత్ర మళ్ళీ పోషించాల్సిన అవసరం లేదు. సినిమా స్క్రిప్ట్ ఏం సార్? నిజంగా నేను చెప్తున్నా, మీరు ఏమని అనుకోండి కానీ పవన్ కళ్యాణ్ జీవితం సినిమాకి ఈక్వల్ గా రిలేటెడ్ రోల్, రియల్ లైఫ్ కూడా. నేను ఈ ఫేస్ ఆఫ్ సోషల్ మీడియా కారణంగానే బయటకు వచ్చింది ఫస్ట్ టైం. సో పవన్ కళ్యాణ్
ఫేస్ చేయలేకపోవడం. సోషల్ మీడియా విక్టిమ్ అయినాడు. సోషల్ మీడియా విక్టిమ్ అయ్యాడు. కరెక్ట్. ఐ కెన్ కాల్ హిమ్ యాజ్ ఎ సోషల్ మీడియా విక్టిమ్ ఫస్ట్ టైం. ఇంకోటి కూడా మీరు గమనించండి, పొలిటికల్ అని మాకు పొలిటికల్ అవుతుంది. వాళ్ళేమి ఆడవాళ్ళు కాదు కదా. అంతకుముందు వాళ్ళ ఫ్యామిలీని కొంతమంది అప్పుడు తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేసి క్యాంపెయిన్ చేయడం, వాళ్ళ ఫ్యామిలీ బాధితులు అవడం వేరే. ఇప్పుడు ఆయన మీరు ఒకటి గమనించండి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చిన్న పార్టీ ఈవెన్ మండల స్థాయి కార్యకర్త కూడా సుగాలి ప్రీతి అంశం గురించి మాట్లాడలేక, మండల స్థాయి కార్యకర్త కూడా వాళ్ళు దాని మీద స్టేట్మెంట్ ఇవ్వాల. ఎందుకు ఇవ్వలేదు తెలుసా? ఇది పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి చాలా ఇబ్బంది కలుగుతుంది అన్న విషయం వాళ్ళకి పూర్తిగా తెలుసు. ఇది పవన్ కళ్యాణ్ భుజాన్ని వేసుకున్న కేసు అన్న వాళ్ళకి పూర్తిగా తెలుసు. ఇది 19 ఆగస్టు 2017లో ఇది ఈ పాప మరణం మన ప్రభుత్వంలో ఉన్నప్పుడే జరిగిందన్న సంగతి వాళ్ళకి తెలుసు. 17/5/2018లో అంటే మన ఈ మర్డర్ జరిగిన 9 నెలలకే ఛార్జ్ షీట్ కంప్లీట్ చేశామన్న సంగతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తెలుసు, తెలుగుదేశం నాయకులకు తెలుసు. ఎక్కడ ఛార్జ్ షీట్ కంప్లీట్ చేశాము, ఏ ప్రభుత్వంలో పోలీస్ ఆఫీసర్లు డిఎన్ఏని మార్చేశారు, ఏ ప్రభుత్వంలో స్పెర్మ్ టెస్ట్ జరిగింది, ఏ ప్రభుత్వంలో పాప మరణం పాపకు సంబంధించినటువంటి 6 స్లైడ్స్ మెడికల్ ఎగ్జామినేషన్ జరిగింది, ఏ ప్రభుత్వంలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ రిపోర్ట్ ఇచ్చింది, ఏ ప్రభుత్వంలో పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు, ఏ ప్రభుత్వంలో ఉన్నంగా కోర్టు దీన్ని కాగ్నిజెన్స్ తీసుకొని విచారణ మొదలుపెట్టింది. కంప్లీట్గా జరగాల్సిన అనర్థం అంతా జరిగిపోయింది. తెలుగుదేశం పార్టీ సమయం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 2018వ సంవత్సరం అన్న విషయం అందరికీ తెలుసు. ఇంకొకటి ఈవెన్ పోనీ ఫ్యాగ్ ఎండ్లో అయినా ఏమన్నా ఉందా ప్రభుత్వం అంటే, ఈ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన 1 year వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వమే అధికారంలో. ఎగ్జాక్ట్లీ ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది కూడా. ఇన్సిడెంట్ జరిగిన ఆగస్టు దగ్గర నుంచి మే ఛార్జ్ షీట్ ఫైల్ చేసేంత వరకు తెలుగుదేశం పార్టీ, మళ్ళీ మే నుంచి మళ్ళీ మే వరకు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో. సో ఒక సంవత్సరం 9 నెలలు అంటే 2 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఈ ఇన్సిడెంట్ జరిగింది. స్పెరం మారిపోయింది, డిఎన్ఏ మారిపోయింది, ఆధారాలు తారుమారైపోయినాయి, ఛార్జ్ షీట్ ఫైల్ అయింది, అంతా మన హయాంలో అని తెలుసు. అండ్ ఫైనల్ దీంట్లో ట్విస్ట్ ఏంటి అంటే, ఆ సందర్భంలో కర్నూలులో ప్రధానమైనటువంటి నాయకుల లిస్టు తీస్తే 1, 2, 3 కట్టమంచి రామలింగారెడ్డి నిందితులు ఉన్నారు. ఈ నిందితులు తెలుగుదేశం పార్టీలో ప్రధానమైనటువంటి ఆ రోజున ప్రధాన పాత్ర పోషించేటువంటి వ్యక్తులు. అంటే ప్రధాన పాత్ర అంటే అర్థం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారండి, ఇక్కడ మీటింగ్ పెట్టాలి, ఒక 5 కోట్లు ఖర్చు అవుతుంది అంటే, ఇదిగో 5 కోట్లు తీసుకుని వెళ్ళిపోయి చెక్ తీసుకొని వెళ్ళిపోయి పెట్టవా అనే స్టేజ్లో ఆ నిందితులు ఆ రోజున ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధినాయకుడికి తెలుగుదేశం పార్టీ నాయకులకి తెలియకుండానే డిఎన్ఏ మార్చేశారా, పాప పోస్ట్ మార్టం రిపోర్ట్లు మార్చేశారా, మొత్తం నిందితులకి నెల రోజుల్లోపు బెయిల్ వచ్చేటువంటి చక్కని అవకాశాలను ఏర్పాటు చేశారా సార్? ఇవన్నీ కూడా ఈ రోజు మాట్లాడితే వాళ్ళకి మొత్తం తలకు చుట్టుకుంటాయి. పవన్ కళ్యాణ్ ఈ నిన్న మాట్లాడినటువంటి అంశాలు, నేనేం చేసేది డిఎన్ఏ మారిపోయింది, నేనేం చేసేది నేనేమన్నా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్నా, అయినా నువ్వు ఎస్టీ కాదంట కదా, నీ మొగుడికి డబ్బులు వచ్చినాయి అంటే కదా, అధికారికంగా ఆ వ్యక్తి ఎవడైతే మాట్లాడాడో అధికారికంగా పార్టీ ఆఫీసులో జనసేన పార్టీ ఆఫీసులో అధికారికంగా రాష్ట్ర అధికార ప్రతినిధి హోదాలో నీ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి, నువ్వు ఎస్టీ కాదంట కదా, నువ్వు డబ్బులు తీసుకున్నావు కదా, నీ డబ్బులు నువ్వు రిటర్న్ ఇచ్చేసేయి అని మాట్లాడి, నువ్వు మాట్లాడావంటే నీ అంతు చూస్తామని చెప్పేటువంటి స్థాయికి బెదిరింపులు దిగారు అంటే కంప్లీట్గా నెగిటివ్ అయిపోయింది సార్. ప్రజలు కంప్లీట్ గా నెగిటివ్ అయిపోయింది. ఈ నెగిటివిటీ కారణం ఏంటో చెప్పిన, మీడియా వాళ్ళ దగ్గర ఉంది, ప్రెస్ వాళ్ళ దగ్గర ఉంది, ప్రింట్ మీడియా వాళ్ళ దగ్గర ఉంది, మొత్తం మీడియా వాళ్ళ దగ్గర ఉంది. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఇంత డ్యామేజ్ జరగడానికి కారణం ఏంటి అని ఆలోచన చేస్తే సోషల్ మీడియా. సో సోషల్ మీడియాని ఈ రోజు బ్యాన్ చేయాలి. సోషల్ మీడియాలో ఎవడైనా పోస్ట్ షేర్ చేస్తే వాడిని తీసుకెళ్ళి లోపలేయాలి. సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెడితే గజ వణికిపోవాలి. పవన్ కళ్యాణ్ మీద గారు పోస్ట్ పెడితే వణికిపోవాలి, చంద్రబాబు నాయుడు గారి మీద పోస్ట్ పెడితే వణికిపోవాలి, నారా లోకేష్ గారి మీద పోస్ట్ పెడితే వణికిపోవాలి. వీళ్ళు మాత్రం ఐటీడీపీ మీడియాతో ఎన్ని వేల మంది మీదైనా దాడి చేయొచ్చు, వాళ్ళ మీద కేసులు ఉండవు. ఎందుకుండవు? మన అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టుగా ₹10 బిళ్ళ రూపాయి బిళ్ళ పెట్టుకుని తెలుగుదేశం బిళ్ళ ఎక్కడ పెట్టుకుని ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తే తెలుగుదేశం బిళ్ళ కనపడిద్దా? సార్ నో కేసు, మీరు వెళ్ళిపోండి అనాలి కదా. సో కాబట్టి సోషల్ మీడియా ఈ రోజు వాళ్ళకి చేదు అవుతుంది సార్. సోషల్ మీడియా ఖచ్చితంగా చేంజ్ అవుతుంది, అందులో డౌట్ ఏమైనా ఉందా మీకు? సో సోషల్ మీడియా మీద రేపొద్దున ఏ విధమైనటువంటి చట్టం చేసినా సోషల్ మీడియా కంట్రోల్ చేయాలని చేసేటువంటి ప్రయత్నం ఏంటి అంటే, గత 15 రోజుల నుంచి సుగాలి ప్రీతి అనే పాప మరణం మీద జరిగినటువంటి పెద్ద ఒక ఫోర్స్
సోషల్ మీడియా ఫోర్స్ ఈ రోజు సిబిఐకి వాళ్ళు ఇవ్వటానికి ఒకే ఒక కారణం బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. ఓకే, సోషల్ మీడియా సుగాలి ప్రీతి కేసు అని చెప్పలేరు కాబట్టి యూరియా పైన తప్పుడు వార్తలు రాస్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో చేస్తామని చెప్తున్నారు. సార్ ఇప్పుడు సిబిఐకి ఇచ్చారు కదా సుగాలి ప్రీతి కేసు, సిబిఐ ఇప్పుడు ఏం చేస్తుంది? మరి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ఏం లేవు, ఎవిడెన్స్ లేవు, డిఎన్ఏలు మారిపోయి డబ్బులు ఇచ్చారు కొనేసారు. ఇప్పుడు ఏం చేస్తుంది? ఏం చేయడానికి అవకాశం ఉంది? ఏ రకంగా న్యాయం జరగడానికి అవకాశం ఉంది? సార్ నేను బహుశా ఐపీఎస్లో లేకపోతే సీనియర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని కాదు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లాగా 2 లక్షల పుస్తకాలు చదవలేదు, నాకు అంత నాలెడ్జ్ లేదు. కానీ నేనైతే ప్రాథమికంగా ఒక లాయర్గా నాకు తెలిసినటువంటి ఒక న్యాయమూర్తిగా కూడా పనిచేశాను కాబట్టి దీంట్లో ఏం చేస్తే ఆ పాపకు న్యాయం చేయగలుగుతాం అనే దాని మీద నా పర్సనల్ ఒపీనియన్ లీగల్ ఫ్రేమ్వర్క్లో మొత్తం చెప్తాను. ఇప్పుడు సార్ ఒక కాలేజీలో పాప జరిగింది, ఒక హాస్టల్లో అంటే కాలేజీ లోపలే హాస్టల్ ఉంది, అది ఇన్సైడ్ క్యాంపస్. సో ఇన్సైడ్ క్యాంపస్ లో ఒక పాప అనుమానాస్పద మృతిగా 2017 ఆగస్టు 19వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకి హ్యాంగింగ్ చేసుకుని చనిపోయింది. వెంటనే పోస్ట్ మార్టం రిపోర్ట్ చేశారు వన్ డేలో. సో 48 అవర్స్ లోపే చేశారు. సో 48 అవర్స్ లోపే చేశారు కాబట్టి ఆ బాడీలో లీడ్స్ అవేమి మిస్ అయ్యే ఛాన్స్ లేదు. సో 6 స్లైడ్స్ ఆ పాప దగ్గర నుంచి కలెక్ట్ చేసి సైటాలజీ రిపోర్టో, పాథడాలజీ రిపోర్టో, ఇంకో రిపోర్టో, పోస్ట్ మార్టం రిపోర్టో అంతా కలెక్ట్ చేసిన తర్వాత ఆ పాపతో రిపీటెడ్ గా హ్యూమన్ బీయింగ్ స్పర్మ్ కనపడింది. 2 ప్రయర్ టు డెత్ దేర్ ఇస్ అ సోర్సెస్ ఆఫ్ ఇంటర్కోర్స్, సెక్సువల్ ఇంటర్కోర్స్ అని రాశారు. సో వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్, పాపని రేప్ చేశారా లేకపోతే ఆ పాపతో మొత్తానికి శారీరకంగా ఎవరో కలిశారన్నది మాత్రం ఒకటి కన్ఫర్మ్. నేను రేప్ అని కూడా అనుకుందాం, కాసేపు అనుకుందాం. పాప అయితే మాత్రం ఖచ్చితంగా సెక్సువల్ ఇంటర్ కోర్స్ లో పాల్గొంది, ఇది ఫ్యాక్ట్. ఎవరు చేశారు పాయింట్ టు బి అసర్టైన్. ఫోర్స్ గా చేశారా, ఆ పాప ఇష్టపడి వెళ్ళిందా, ఇది కూడా అసర్టైన్ చేయాలి. మొత్తానికి ఈ పాపని 14 సంవత్సరాల పాప ఈవెన్ ఇష్టపడి కన్సెంట్ ఇచ్చినా ఇట్ అమౌంట్స్ టు రేపే. ఓకే, మైనర్ కాబట్టి బిలో 18 years కాబట్టి ఈవెన్ ఇష్టపడి ఆ పాపతో చేసిన 376 అందులో కన్సెంట్ అనే క్వశ్చన్ డస్ నాట్ అరైజ్ అట్ ఆల్. ఆ పాప రేప్ కింద పరిగణించబడాలి. సో ఈ పాప రేప్ అయింది, పాపను రేప్ చేశారు. ఎవరో సంబడి హస్ రేప్డ్, టోటల్లీ రేప్డ్. ఎందుకు? ఆ పాప రిపీటెడ్ సెక్సువల్ ఇంటర్ కోర్స్ అని ఉంది పోస్ట్ మార్టం. సో ఈ పాపని రేప్ చేయడానికి ఉన్న పాసిబిలిటీస్ ఏంటి అంటే కాలేజీలో పాసిబిలిటీస్ ఉంటాయి, హాస్టల్లో పాసిబిలిటీస్ ఉంటాయి, ఆ ముందు రోజు పాసిబిలిటీస్ ఉంటాయి. ఎందుకంటే మనం 48 అవర్స్ తర్వాత చేసాం కాబట్టి ఎగ్జాక్ట్లీ ఎప్పుడు జరిగిందో రేపు చెప్పలేము, బట్ 24 hours ఆర్ 48 hours చెప్పగలుగుతాం కాబట్టి. సో ప్రయర్ టు డెత్ సెక్సువల్ ఇంటర్ కోర్స్ ఉంది. సెక్సువల్ ఇంటర్ కోర్స్ అంటే అది 48 hours లోపే జరిగి ఉండాలి, అదర్వైజ్ ట్రేసెస్ అవ్వవు బాడీలో. సో ఇప్పుడు కాలేజీలో ఎంతమంది అటెండర్స్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు, ఎంతమంది మేల్ పర్సన్స్ ఉన్నారు, హాస్టల్లో ఎంతమంది అటెండర్లు ఉన్నారు, వార్డెన్లు ఉన్నారు, మేల్ పర్సన్స్ ఉన్నారు, ఇంక్లూడింగ్ ఎండి చైర్మన్లతో సహా, టీచర్స్ తో సహా అక్కడ ఉన్నటువంటి మగవాళ్ళందరినీ కూడా ఇప్పుడు సిబిఐ అప్పుడు ఏం చేశారు, వీళ్ళు ఎవరి స్పోము టెస్ట్ చేయాల, అక్యూజ్డ్ 1, 2, 3 నిందితులది మాత్రమే టెస్ట్ చేశారు. వీళ్ళు ఏం చేయాలి అంటే నిందితులతో టెస్ట్ చేసినప్పుడు నిందితులది ఆ స్పర్మ్ డిఎన్ఏతో మ్యాచ్ కాకపోతే వాట్ ది పోలీస్ ఆర్ సపోజ్ టు డూ, దే సపోజ్ టు ఎక్స్టెండ్ ది ఇన్వెస్టిగేషన్ బియాండ్ పాయింట్ లోకి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ ని వేరే వాళ్ళని టెస్ట్ చేసి వేరే వాళ్ళ లీడ్స్ తీసుకునే ప్రయత్నం చేయాలి కదా. ఇన్వెస్టిగేషన్ ఏం చేశారు, తల్లిదండ్రులు వీళ్ళ మీద ముగ్గురు మీద ఏలైతే చూపించారని డిఎన్ఏ మ్యాచ్ అవ్వకపోయినప్పటికీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు కాబట్టి మమాని ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఓకే, తప్పు ఎక్కడ జరిగింది అంటే ఇనీషియల్ ఇన్వెస్టిగేషన్ లోనే పోలీసులు ఈ డిఎన్ఏ మిస్ మ్యాచ్ అయినప్పుడు దీన్ని ఎక్స్టెండ్ చేసి రియల్ కల్ప్రిట్ ఎవరో పట్టించుకోకుండా వీళ్ళ ముగ్గురు మీద ఫైనల్ గా మమా అని ఛార్జ్ షీట్ వేసేసారు. ఓకే, ఇప్పుడు సిబిఐ ముందున్న బిగ్ ఛాలెంజ్ ఏంటి అంటే ఆ రెలవెంట్ టైంలో పనిచేసినటువంటి వ్యక్తులందరినీ కూడా పట్టుకొని వాళ్ళల్లో ఏమైనా నిందితుడు ఉన్నాడా, ఈ పాప డిఎన్ఏతో మ్యాచ్ అయ్యేటువంటి నిందితులు ఎవరైనా ఉన్నారనేది ఫస్ట్ ది సిబిఐ హ్యాస్ టు అసర్టైన్. ఓకే, అది ఎంతమంది అయినా కానీ 1000 మంది ఉంటే 1000 మంది. ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసులో 5000 మందిని ఇప్పటి వరకు రమారమి విచారణ చేశారు. మహా అయితే ఆ కాలేజీలో చదివిన వాళ్ళు ఇడిదిప్పితే 200-300 మంది కంటే ఎక్కువ ఉండకపోవచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, టీచర్లు కావచ్చు. లెట్ దెమ్ బ్రింగ్ ఇన్ టు ద క్లచెస్ ఆఫ్ ది లా.
తీసుకురమ్మనండి, సో టెస్ట్ చేయండి. మొక్కుబడిగా వీళ్ళు అడుగుతున్నారు కాబట్టి సోషల్ మీడియాలో నెగిటివ్ అవుతుంది కాబట్టి డ్యామేజ్ అవుతుంది ఇమేజ్ కాబట్టి ఇచ్చినట్టుగా చూడాలా, నిజంగా చిత్తశుద్ధితో నిందితులు ఎవరో తేల్చడం కోసం చేసినట్టుగా మీకు ఏమైనా కనపడుతుందా? సార్ ఈ కేసులో ఆధారాలు లేవు అని పవన్ కళ్యాణ్ చెప్పేశాడు. పవన్ కళ్యాణ్ తన ఇంటెలిజెన్స్ తో చెప్పాల. పవన్ కళ్యాణ్కి చెప్పిందే సిబిసిఐడి డీజీ. అవును, డీజీ గారు చెప్పారని చెప్పారు. డీజీపీ చెప్పాడు, డీజీ చెప్పాడు. దేర్ ఇస్ నో పాసిబిలిటీ. ఈ రోజు నిందితులను పట్టుకోవటం అసమం అన్న విషయం వాళ్ళకి తెలుసు. ఇప్పుడు నిందితులను పట్టుకొని వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేసే పరిస్థితి ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఇప్పుడు నిందితులను పట్టుకొని కొత్త ఛార్జ్ షీట్ కనుక ఫైల్ చేస్తే పాత ఛార్జ్ షీట్ ఇన్వెస్టిగేషన్ ఎప్పటికీ పక్కకి వెళ్ళిపోదు, విత్డ్రా చేసుకున్న క్వశ్చన్ లేదు. మీకు ఒక లాలో చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుంది. లాలో ఒక్కసారి ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఫర్దర్ గా మీరు రీఇన్వెస్టిగేషన్ కి ఎక్కడ లాలో స్కోప్ లేదు. ఓన్లీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కి మాత్రమే స్కోప్ ఉంది. రీఇన్వెస్టిగేషన్ ఛాన్స్ లేదు, అసలు రీఇన్వెస్టిగేషన్ అనే పదమే లేదు. సో ఛార్జ్ షీట్లో ఉన్న ప్రతి అక్షరం వాళ్ళు మనసా వాచా కర్మన నమ్మి దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఉంటే మాత్రమే ఛార్జ్ షీట్లో పెడతారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఒక్కసారి ఫస్ట్ ఛార్జ్ షీట్లో ఇన్వెస్టిగేషన్లో ఎగ్జామిన్ చేసిన ఎవిడెన్స్ని కానీ ఎగ్జామిన్ చేసినటువంటి సాక్షులను కానీ మళ్ళా విచారణ చేయడానికి లేదు, ఆ సాక్షులను మార్చడానికి లేదు, మరలా వాళ్ళని ఎగ్జామిన్ చేసే అవకాశం ఈ పోలీసులకు లేదు. ఎగ్జాక్ట్లీ మీకు నేను ఉదాహరణ చెప్తా. మొన్న అనంతబాబు కేసులో రీఇన్వెస్టిగేషన్కి ఆర్డర్ చేసింది ప్రభుత్వం. అనంతబాబు హైకోర్టుకు వచ్చాడు. హైకోర్టుకు వచ్చినప్పుడు హైకోర్టులో జరిగిన వాదోపవాదనలు ఇదే. కొన్ని వందల మందిని ఎగ్జామిన్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేసి నెంబర్ అయ్యి విచారణ మొదలుపెట్టిన సందర్భంలో మరలా ప్రభుత్వం దీన్ని రీఓపెన్ చేస్తాను అంటే కుదరదు. ఇప్పుడు ఎవరినో ఫిక్స్ చేయాలనే చేసే ప్రయత్నంలో ఈ ఈ రీఇన్వెస్టిగేషన్కి ఆర్డర్ చేశారంటే చట్టంలో ఎక్కడ రీఇన్వెస్టిగేషన్ అనే పదం ఉండదు, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మాత్రమే. ఇప్పుడు ఈ నిందితులతో పాటుగా మిగతా నిందితులు రావాలి తప్ప ఈ నిందితులు డిఎన్ఏ మ్యాచ్ కాకుండా ఈ నిందితులను పక్కన పెట్టే ప్రొసీజర్ చట్టంలో లేదు. ఇప్పుడు వీళ్ళు వచ్చి కొత్తగా మొదలుపెట్టి వాడెవడో రేప్ చేసాడండి వాడిని పట్టుకున్నాము, ఇలా ముగ్గురు తూచండి, ఇలా ముగ్గురు నిర్దోషులు అంటే కుదరదు. ఫస్ట్ ఛార్జ్ షీటే ఒక్క పదము ఒక్క అక్షరం కూడా ఫస్ట్ ఛార్జ్ షీట్ లో మార్చే అవకాశం వీళ్ళకి లేదు, సో చట్టంలో లేదు. విచారణ కంప్లీట్ అయితే ట్రయల్స్ దాకపోతే అప్పుడు ట్రయల్స్లో ఏం జరుగుతుందో చూస్తే అప్పుడు వాళ్ళు దోషులా నిర్దోషులా తేలిపోతుంది. ఇప్పుడు వీళ్ళతో పాటుగా కొత్త దోషులను కనిపెట్టాల్సిందే. వీళ్ళు ఖచ్చితంగా దోషులుగా ఉంటారు. వీళ్ళ లేని ఛార్జ్ షీట్, వీళ్ళ లేని కేసు ఇంకా అసలు లేనే లేదు. సో ఇది చాలా క్లిష్టమైనటువంటి విషయం. సో ఇప్పుడు ఇవన్నీ కూడా దే నో వెరీ వెల్. అందుకోసమని కేవలం సోషల్ మీడియా దెబ్బకు తట్టుకోలేక మాలాంటి వాళ్ళ దెబ్బకో మీలాంటి వాళ్ళ దెబ్బకో మిడిల్ వేలో ఉండి సమాజం బాగుండాలని కోరుకునే వాళ్ళ న్యూట్రల్ పీపుల్ దెబ్బకు తట్టుకోలేక ఈ రోజున మమ అని చేతులు మీరు తెలుపుకుని సిబిఐకి ఇచ్చారు తప్ప సిబిఐకి ఇవ్వాలని చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడుకి లేదు, నారా లోకేష్కి లేదు, పవన్ కళ్యాణ్కి అంతకంటే లేదు. బట్ న్యాయం అయితే జరగాలి, కోరాం సిబిఐకి ఇవ్వమని. సిబిఐ ఏం చేస్తుందో చూద్దాం. దాంతోపాటు ఏం సార్ మద్యం కేసు ఏంటి? మద్యం కేసు ఏమైనా చల్లబడిపోయిందా, చెప్పబడిపోయిందా? మద్యం కేసులో ఛార్జ్ షీట్కి సంబంధించి ఎట్లా మీరు ఇప్పుడు ప్రస్తావన తీసుకొచ్చారు. మద్యం కేసుకు సంబంధించిన మొదటి ఛార్జ్ షీట్లో సిట్ అధికారులు చెప్పిన మాట మద్యం కేసుకు సంబంధించిన డబ్బులన్నీ ఎన్నికల్లో ఖర్చు పెట్టారు అని. దాని మీద మీరు కూడా కోర్టుకు వెళ్ళున్నారు, ఎలక్షన్ కమిషన్ కూడా అప్రోచ్ అయ్యి ఉన్నారు. సో ఏంటి మద్యం కేసు స్లో డౌన్ అవుతుందా, టోన్ డౌన్ అవుతుందా, ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉండదా? అసలు ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు చట్టం ఇలా ఉంటుంది అని చెప్పగలం కానీ రాజకీయ నాయకుల మూవ్ ఎలా ఉంటుందో మనం చెప్పలేం. పొలిటికల్ లీడర్స్ మూవ్ని బట్టే బేస్ చేసుకుని ఉందా ఇది? పొలిటికల్ మూవ్ ఎలా ఉంటుంది అనేది వి కాంట్ ప్రిడిక్ట్ 100%. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఎలా ఆలోచన చేస్తుంది, ఎలా చేస్తుంది అంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే సింపతి వస్తుందేమో అని ఒకవేళ ఆలోచన చేస్తుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసి కోర్టు ముందుకు తీసుకెళ్తే సాక్ష్యాలు ఏవి అని జడ్జి అడిగితే ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఆ వ్యక్తి దగ్గర డబ్బులన్నా దొరకాలి, ఆ వ్యక్తి లీడు చాలా స్ట్రాంగ్ గా అన్నా ఉండాలి. ఇప్పుడు ఒక 10% ఆధారాలు సేకరించారు అనుకోండి, మిగతా 90% ఆధారాలు సేకరించడానికి మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు. అసలు మీ దగ్గర ఆధారాలే దొరకనప్పుడు మిమ్మల్ని ఏ బేసిస్ తోటి అరెస్ట్ చేస్తాము?
వాళ్ళు ఛార్జ్ షీట్లో కమిటీ అయినట్టుగా 3,500 కోట్ల రూపాయలు ఎలక్షన్లో ఓటర్లను ప్రభావితం చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టాడని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇప్పుడు రూపాయి లేదు మద్యానికి సంబంధించిన డబ్బు. పోనీ జగన్మోహన్ రెడ్డి దగ్గర మద్యానికి సంబంధించి డబ్బుతో కొన్న బంగారం లేదు, మద్యానికి సంబంధించినటువంటి డబ్బుతో కొన్న చీరలు నగలు, వాళ్ళ మిస్సెస్ కొన్న చీరలు నగలు లేవు. మద్యానికి సంబంధించి కొన్నటువంటి ఆస్తులు అంతస్తులు బిల్డింగ్లు మహారాజా ప్యాలెస్లు లేవు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇప్పుడు డబ్బులు, ఆ మద్యానికి సంబంధించిన డబ్బులు ఎక్కడున్నాయి ఏంటి అంటే అవన్నీ ఎలక్షన్లో పనిచేశారు. ఎలక్షన్లో పనిచేశారంటే నేను ఒప్పుకోను కదా, యాజ్ బీయింగ్ జడ్జిగా అక్కడ కూర్చుని ఆయన ఒప్పుకోడు కదా, ఎవిడెన్స్ కావాలిగా. అరే అలా అలా ఎలా చేస్తావా నువ్వు? 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు 3 లక్షల కోట్లు ప్రజల దగ్గర నుంచి దోచుకొని దాన్ని అంతా 2019 ఎలక్షన్లో పెట్టిస్తాడండి అంటే ఊరుకుంటారు? ఊరుకోరు కదా. సో లా అనేది మీరు నేను మాట్లాడుకున్నట్టు ఉండకూడదు. ఇప్పుడు మీరేదంతా అధికార వర్గాల బాగట్ట అందరూ అలా అనుకుంటున్నారు, ప్రజలు విశ్వసనీయంగా చర్చించుకుంటున్నారని మాట్లాడవచ్చు. మనం 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 మాట్లాడుకున్నట్టు పోలీసులు కోర్టు ముందుకెళ్తే ఉండదు కదా నరసింహరావు గారు. చట్టం కదా మాట్లాడాలి, అక్కడ చట్ట ప్రకారం కదా. చట్టం అక్కడికి వెళ్ళినప్పుడు జడ్జి గారు ఏమడుగుతాడు, మీరేమి ప్రైమా ఫేసి ఈయన మీద డబ్బులు ఎలిగేషన్ చేయడానికి మీరేమి ఎవిడెన్స్ పట్టుకున్నారని అడుగుతారు. ఖచ్చితంగా వాళ్ళు సపోర్ట్ చేయాలి. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయాలి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పిఏకి 100 కోట్లు వచ్చినాయి కాబట్టి 100 కోట్లు వచ్చినాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చినట్టు కాదు కదా. జగన్మోహన్ రెడ్డి నన్ను కనెక్ట్ చేయాలి అంటే నా పిఏ దగ్గర నుంచి నాకు ఎట్లా వచ్చిందో రూట్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలి. మనీ ట్రయల్ ఎలా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని ఎస్టాబ్లిష్ చేయాలి. వీళ్ళేం చెప్తున్నారు, కిక్ బ్యాక్స్ రూపంలో వాడి దగ్గర నుంచి వాడికి, వాడి దగ్గర నుంచి వీడికి, వీడి దగ్గర నుంచి వాడికి, వీళ్ళందరూ వచ్చి తాడేపల్లి ప్యాలెస్లో డబ్బులు అక్కడ బయట పెట్టేసి పూలకుండీ దగ్గర లేకపోతే చెత్త వేసే కుండీ దగ్గర డబ్బులు పెట్టి రోజు వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు పళ్ళు దమ్ముకుంటూ వెళ్ళి లుంగి పైకి కట్టుకుని వెళ్ళిపోయి ఆ డబ్బులు మూట తీసుకొని వచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడని రాయలేరు కదా. అలాగే రాశారు ఛార్జ్ షీట్లో. ఛార్జ్ షీట్లో అలాగే రాశారు. ఏమని రాశారు, డబ్బులు మొట్ట వాడి నుంచి వీడికి వచ్చింది, వీడి నుంచి వీడికి వచ్చింది, వీడి నుంచి జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. జగన్మోహన్ రెడ్డికి ఎక్కడికి ఇచ్చారు డబ్బులు అంటే ఆ విధంగా 3,500 కోట్ల రూపాయలు పాస్ అయినాయి. ఎప్పటి నుంచి పాస్ అయినాయి? మద్యం పాలసీ మారినప్పటి దగ్గర నుంచి నిన్న ముఖ్యమంత్రికి ఎలక్షన్కి వచ్చేంత వరకు ఎవ్రీడే పాస్ అయినాయి. మరి ఎవ్రీడే పాస్ అయిపోతే సీసీ కెమెరాలు ఏమైనాయి? మీ దగ్గర ఉన్నాయి కదా సీసీ కెమెరాలు. ఎవరు డబ్బులు అక్కడ పెట్టాడు సీసీ ఫుటేజ్ చేయండి. జగన్మోహన్ రెడ్డి ఎలా లుంగి కట్టుకొని పళ్ళు దమ్ముకుంటూ వచ్చి ఆ డబ్బులు తీసుకుని లోపలికి వెళ్ళాడు, సీసీ ఫుటేజ్ ఉండాలి, ఆ డబ్బులు ఉండాలి, డబ్బులతో ఏం చేశాడు ఉండాలి. ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాలి అంటే నువ్వు రాసినంత ఈజీ కాదు కదా నరసింహరావు గారు. రేపొద్దున జగన్మోహన్ రెడ్డిని ఏ మొహం పెట్టుకుని అరెస్ట్ చేస్తారు వీళ్ళు? అరెస్ట్ చేస్తే ఆధారం ఎలా చూపించేస్తారు? అందువల్ల స్లో డౌన్ అయింది అనుకుంటాను. ఆయన అరెస్ట్ చేయాలని చాలా స్ట్రాంగ్ గా ఉంది మనసులో. కానీ తెలుగుదేశం పార్టీ మీడియా, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలోనే జరుగుతున్న ప్రచారం, కొంతమంది దాన్ని ఎండార్స్ చేస్తూ మాట్లాడుతున్న మాటలు ఏంటంటే రాష్ట్రపతి ఎన్నికకు మద్యం కేసుకు సంబంధం ఏదో ఉంది, రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో మద్యం కేసు నీరుగారబోతోంది లాంటి ఒక చర్చ ఉంది బయట. సార్ ఈ చర్చలు పాలిటిక్స్, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికకి ఈయన మద్దతు ఇస్తాడా, ఉపరాష్ట్రపతి ఎన్నికకి ఈయన మద్దతు ఇస్తాడా, ఈయన మద్దతు ఇచ్చాడు కాబట్టి అక్కడ ఆగిపోతే అమిత్ షా, భారతీయ జనతా పార్టీ ఏదో జగన్మోహన్ రెడ్డికి బంధువులు. సార్ ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళే చుట్టాలు, వాళ్ళే బంధువులు, వాళ్ళే స్నేహితులు, వాళ్లే కావాల్సిన వాళ్ళు. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కూటమి ప్రభుత్వం మాట దాటి వాళ్ళు వెళతారని నేను అనుకోను. ఒకవేళ వాళ్ళు ఈ విధమైనటువంటి కన్సిడరేషన్ తోటి ఉపరాష్ట్రపతి ఎన్నికకి ఆయన మద్దతు ఇచ్చాడు కాబట్టి అరెస్ట్ చెయ్యము, ఇలాంటి పిచ్చి పనులు, పిచ్చి యాంటిసిపేషన్స్ లేకపోతే ఆస్పిరేషన్స్ ఉంటాయి అని నేను అనుకోవటంలా. నేను లా పరంగా మాట్లాడితే పొలిటికల్ గా 190 ఉండొచ్చేమో. సోషల్ మీడియా స్పెక్యులేషన్స్ ఇవన్నిటిని కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేనేమంటాను అంటే ఈ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేద్దామని అనుకునే లోపే సుగాలి ప్రీతి అంశం బయటకు వచ్చింది. సుగాలి ప్రీతి అంశం ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆటోమేటిక్ గా కూటమి ప్రభుత్వం డిఫెన్స్ లో పడిపోయింది. ఇప్పుడు డిఫెన్స్ లో పడినప్పుడు మళ్ళీ ఇంకొకరిని అరెస్ట్ చేసామనుకోండి, నార్మల్ గా మళ్ళీ సోషల్ మీడియా రెచ్చిపోతుంది. సో వీళ్ళు, నేను అనుకోవటం జగన్మోహన్ రెడ్డి అరెస్టుకి లేకపోతే జగన్మోహన్ రెడ్డి తర్వాత మిగతా నాయకుల్ని అరెస్టు చేయాలి అనే సీరియస్ గా నిర్ణయం తీసుకొని సోషల్ మీడియాకి సంబంధించినటువంటి, ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా నా వైపు ఉంది, సో నేను కంట్రోల్ చేయాల్సిన అవసరంలా. ఇప్పుడు సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలి అంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి సోషల్ మీడియా సోల్జర్స్ని, సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని కంట్రోల్ చేయాలి అంటే వాళ్ళకు ఒక చట్టం తీసుకురావాలి.
చట్టం తీసుకొచ్చి వాళ్ళని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు నాకు తెలిసి వైఎస్ఆర్సీపీలో 75% సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరూ కూడా నౌ దే హ్యావ్ డ్రాప్డ్, ఓకే దేర్ అకౌంట్స్ వర్ బ్లాక్డ్, ఓకే దే ఆర్ నాట్ యాక్టివ్ యాజ్ ఇఫ్. సోషల్ మీడియా ఇంతకు ముందు ఉన్నంత యాక్టివ్గా లేదు. ఇండిపెండెంట్గా వాలంటీర్గా వచ్చి సపోర్ట్ చేసే వాళ్ళందరూ భయపడిపోతుంది. నా దగ్గరికి ఒక 20-30 కేసులు వచ్చింది. ఊరికే పోస్ట్ షేర్ చేశారని కేసు పెట్టి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఆమెను అరెస్ట్ చేయాలని తిరుగుతుంటే వాళ్ళు పరిగెత్తుకుంటే నా దగ్గరికి వస్తే ఏదో హైకోర్టులో వేస్తే బిలో 7 years అఫెన్స్ కాబట్టి ఫాలో 41 వచ్చిన ఆటలో ఒక 20-30 తీసుకొచ్చి కార్యకర్తలకు ఇచ్చాం. నువ్వేం చేసావమ్మా అన్నా. నేనేం చేయలేదు సార్, ఆ పోస్ట్ వస్తే దాన్ని లైక్ కొట్టాను సార్. లైక్ కొట్టినా అరెస్ట్ చేస్తున్నారు, షేర్ కొట్టినా అరెస్ట్ చేస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో సహజంగానే సోషల్ మీడియా వాడకం మానేస్తారు. సో ఇలా వాడకం మానేసిన తర్వాత అరెస్టులు చేయాలని అప్పుడు పెద్దగా ఈ సోషల్ మీడియాలో డ్యామేజ్ జరగదు అనేటువంటి అభిప్రాయానికి వచ్చి ఉండొచ్చు. సో ఇలా మొదటి స్టెప్ లో భాగంగా ఇలాగా ప్రివెంట్ చేసుకుంటూ రేపొద్దున అరెస్ట్ చేస్తారేమో. నేను అనుకోవటం అరెస్ట్ చేసిన తర్వాత ది పోలీస్ మస్ట్ సపోర్ట్ దైర్ అరెస్టెడ్, బికాస్ as if it's not whims and fancies of a government or police officer. They should support. What are the reasons to be recorded in a remand report? What are the circumstances forced the police officer to go for an arrest? సో ఇవన్నీ రేపొద్దున కాంప్లికేట్ అవుతాయి కాబట్టి బహుశా వాళ్ళు అరెస్ట్ చేయడానికి సిద్ధపడి ఉండలేదేమో, నాకు తెలీదు. వాడు ఏదేమైపోయినా ఒకటైతే మాత్రం కన్ఫర్మ్ సార్, 3,500 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి అండ్ టీమ్ ఈ డబ్బుల్ని ఎలక్షన్ లో స్పెండ్ చేశారు టువర్డ్స్ బయింగ్ ఓటర్స్ అని ఛార్జ్ షీట్ ఫైండింగ్ ఇచ్చిన తర్వాత. సో మా పార్టీకి సంబంధించినటువంటి 25 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ర్యాండమ్ గా పిక్ చేసి మీ 25 మంది అభ్యర్థులు వాళ్ళందరూ కూడా హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశారు. ఎలక్షన్ కమిషన్ దీని మీద ఎంక్వైరీ చేయాలి. ఈ 3,500 కోట్ల రూపాయలు ఎవరెవరికి పంచారు, ఎక్కడ పంచారు, ఏ ఓటర్లకు పంచారు, ఇలా పంచడం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కిందకు రాదు కాబట్టి ఎలక్షన్ క్యాన్సిల్ చేయాలనేది మా ప్రధానమైన అభియోగం. రేపొద్దున హైకోర్టు ఈ కేసు రేపు మండే హీరింగ్ కి రాబోతుంది చీఫ్ జస్టిస్ గారి ముందు. సో చీఫ్ జస్టిస్ గారి ముందు బెంచ్ ముందు ఈ కేసు హీరింగ్ జరగబోతుంది. ఐఎమ్ గోయింగ్ టు ఆర్గ్యూ. ఈ కేసులో ఖచ్చితంగా మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ప్రాథమిక హక్కు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్. సో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అంటే వైఎస్ఆర్సీపీ గెలవలేదు కదా, ప్రాబబ్లీ వైఎస్ఆర్సీపీ గెలిగిపోతారు. బట్ వన్ థింగ్ ఇస్ వెరీ క్లియర్, ది ఎలక్షన్స్ వర్ నాట్ హెల్డ్ ఇన్ అ పీస్ఫుల్ అండ్ ఫ్రీ అండ్ ఫెయిర్ మ్యాన్. డబ్బులు పంచడం ద్వారా జరిగిన ఎలక్షన్స్ అంతే కదా, అది క్లియర్. అది ఎండర్స్ చేస్తుంది. అది ఏ పార్టీ పంచింది అనేది నాకు అనవసరం. ఏదో ఒక పార్టీ డబ్బులు పంచింది. డబ్బులు పంచినటువంటి పార్టీతో జరిగినటువంటి ఎలక్షన్ నేను ప్రతి 90 lakhs ఒక ఎంపీ అభ్యర్థి ఖర్చు పెట్టాలి సార్. అండ్ 45 lakhs ఇట్ సీమ్స్ 45 lakhs ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఖర్చు పెట్టాలి. సో మేము 175 మంది అభ్యర్థులు అటు ఇటు వేసుకున్నా కూడా 2,000 కోట్లు రావటంలా. ఏది మొత్తం రాష్ట్రం మొత్తంలో 175 మంది ఎమ్మెల్యేలు 175 మంది ఎంపీలు ఖర్చు పెట్టిన డబ్బులు చూసుకున్నా, ఎంతమంది పోటీ చేశారని అభ్యర్థులు చూసుకున్నా కూడా, మొత్తం పెట్టిన ఖర్చు మొత్తం చూసుకున్నా కూడా దీంట్లో సగం రావటంలా. మరి 3,500 కోట్ల రూపాయలు అమౌంట్ స్పెండ్ చేశారు అంటే ఎలక్షన్ లో ఓన్లీ ఫర్ ప్రచారానికి లేకపోతే ఎలక్షన్ బయింగ్ ఓట్స్ కి ఖర్చు పెట్టారు అంటే ఖచ్చితంగా ఇట్ ఇస్ నాట్ అ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్. సంహౌ అది వైఎస్ఆర్సీపీ పెట్టిందా, తెలుగుదేశం పెట్టిందా, లేకపోతే ఇంకో పార్టీ పెట్టిందా అనేది, బీజేపీ పెట్టిందా నాకు సంబంధం లేదు. ఎలక్షన్స్ పీస్ఫుల్ గా ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరగలేదు కాబట్టి వీటిని క్యాన్సిల్ చేయండి అనేది నా పాయింట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. రేపు పొద్దున హౌ ది ఆనరబుల్ చీఫ్ జస్టిస్ విల్ టేక్ ది ఇష్యూ అనేది ఐ డోంట్ నో. ఏవైనా ఒకవేళ నెగిటివ్ గా వచ్చింది అనుకోండి, విల్ గో టు సుప్రీం కోర్ట్. వాట్ ఈస్ దేర్ ఎనీవే ఆల్టర్నేటివ్ రెమెడీ ఉంది. సో ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దీని మీద విచారణ చేపట్టాలి. నేనేం అడుగుతున్నానంటే రీజనబుల్ గా ఎలక్షన్ కమిషన్ ఏమో ఒక పక్క ఫ్రీ అండ్ ఫెయిర్ గా ఎలక్షన్ జరిగింది, మనీ ప్రవాహం ఏం లేదని డిక్లరేషన్ ఇచ్చింది. అవును, వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫర్మేషన్ కి ఆపోజిట్ గా ప్రీమియర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయిన సిట్ ఏమో 3,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఎలక్షన్ ఎంటైర్ ఎలక్షన్ ఫర్ కరప్టెడ్ అని అంటుంది. ఈ రెండు రాజ్యాంగ వ్యవస్థలే. ఈ రెండు రాజ్యాంగ వ్యవస్థలో ఏ వ్యవస్థ కరెక్ట్ చెప్తుంది? యాజ్ ఏ కంటెస్టింగ్ క్యాండిడేట్ గా నాకు తెలుసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా. డెఫినెట్ గా ఉంటుందిగా. నేను అదే అడుగుతాను. రెండు వ్యవస్థలు రెండు కరెక్ట్ ఉండడానికి ఛాన్స్ లేదు కదా. ఒకే విషయం పైన ఇద్దరు కరెక్ట్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఎవరో ఒకరే కరెక్ట్, ఆ ఒక్కరు ఎవరు అనేది తేలాలి.
ఆ వర్కర్ ఎవరు అనేది కంటెస్టింగ్ క్యాండిడేట్ తెలిస్తే సో దట్ మేము మా ఓకే మేము ఓడిపోవడానికి పలానా కారణం తెలుసుకునే అవకాశం ఉంది. ఓకే సార్, చివరిగా ఈ కోనసీమ జిల్లాల్లో ఫ్లెక్సీ వివాదం ఏమైనా వచ్చిందా మీ దృష్టికి? జనసేనకు సంబంధించిన కొంతమంది నాయకులు ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తూ మీరెంత, మీ స్థాయి ఎంత, రోడ్ల మీదకి ఈడ్ చేస్తాం తరహాలో కొంత అభ్యంతరకరమైన భాష మాట్లాడుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, దానికి సంబంధించిన వివాదం, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన కార్యకర్తలు చేసిన రచ్చ. సార్ ఇది ఈ అంశం అనేది చాలా రియల్లీ ఇట్స్ షాకింగ్ ఫ్యాక్ట్ అండి నిజంగా. అంటే సార్ ఇది కళ్యాణ్ సీమ, ఇది చూడండి కళ్యాణ్ సీమ ఎప్పటికీ మాదే. కళ్యాణ్ సీమ ఇది కళ్యాణ్ సీమ ఎప్పటికీ మాదే. నార్మల్గా ఇది కోనసీమ అంబేద్కర్ జిల్లా. అవును, ఇది అంబేద్కర్ ప్లేస్ లో కళ్యాణ్ పెట్టారు. అదే అంబేద్కర్ కోనసీమ జిల్లా పవన్ కళ్యాణ్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అయితే కళ్యాణ్ సీమ ఇట్స్ నాట్ అంబేద్కర్ సీమ. ఎప్పటికీ మాదే, ఎప్పటికీ మాదే. పైన చూడండి, మీరంతా మీ స్థాయి అంతా రోడ్ల మీద పండేస్తాం కొడకల్లారా పైన. సో ఇతను ఎవరో సాయి అంట, తేజ అంట, అజయ్ అంట, ప్రసాద్ అంట. సో ఇది పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఓజీ సినిమా ప్రమోషన్లో భాగంగా పెట్టినటువంటి ఫ్లెక్సీ. సో నేనేమంటానంటే సార్, అది బర్త్డే, పవన్ కళ్యాణ్ గారు బర్త్డే రోజు పెట్టారు, ఓజీ సినిమాది కూడా యాడ్ చేసి మొన్న బర్త్డే రోజు పెట్టారు. నేనేమంటానంటే కోనసీమ అంబేద్కర్ జిల్లాగా పేరు మార్చిన సందర్భంలో కొన్ని వేల మంది కాపు యువకులు కావచ్చు, వేరే ఎవరైనా కానీ అంబేద్కర్ని వ్యతిరేకించే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి మొత్తం వీరంగం సృష్టించిన విషయం మీ అందరికీ తెలుసు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి అంబేద్కర్ కోనసీమ జిల్లాని అవమానిస్తూ ఇది కళ్యాణ్ సీమ నాట్ కోనసీమ. సార్ పవన్ కళ్యాణ్ చదువుకున్నది ఎంత సార్? 10th క్లాస్. టెన్త్ ఎలక్షన్ అఫిడవిట్ లో 10th క్లాస్ అనే రాశారు. అదే దానికి కన్ఫైన్ అయిపోయింది. ఆయన ఎలక్షన్ అఫిడవిట్ లో 10th క్లాస్ అనే ఉంది, ఇంటర్మీడియట్ అని కూడా లేదు. సో హీ హిమ్సెల్ఫ్ డిక్లేర్డ్ హీ పర్సూడ్ హిస్ SSLC 10th క్లాస్. సో ఒక 10th క్లాస్ చదువుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ సార్. ఆయన ఒక సినిమా యాక్టర్గా, హీరోగా, లేకపోతే హీరో అని అనుకోడు కానీ సినిమా ఆర్టిస్ట్గా ఒక మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు. సార్ ఈయన పాపులారిటీని సంపాదించుకునే అంశంలో ఆయన్ని అభిమానించే వాళ్ళు అభిమానించినండి. నేనేమి అభిమానాన్ని కొని తీసుకురాలేను, అభిమానాన్ని తీసివేయలేను. కానీ మీ అభిమానం అనేటువంటి పేరులో ముసుగులో ఈ ప్రపంచానికి అత్యంత నిరుపేద దళిత కుటుంబంలో నుంచి వచ్చి ప్రపంచానికి ఒక జ్ఞానాన్ని అందించి ఈరోజు 10th క్లాస్ చదువుకొని ఒక ఇంటర్మీడియట్ డిగ్రీ క్వాలిఫికేషన్ కూడా లేని ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో 5.5 కోట్ల మందికి ఉప ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి ఎలగబెడుతున్నారు అంటే దానికి కారణం రాజ్యాంగం నీకు ఇచ్చినటువంటి వెసులుబాటు. సార్ ఆ రోజున డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టాలి, ప్రజాప్రతినిధులు కానీ విపరీతమైనటువంటి ప్రెజర్ వచ్చినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన మాట ఏంటి అంటే ప్రజాసేవకి క్వాలిఫికేషన్ అవసరం లేదు, ప్రజల మనసులు గెలుచుకోవడానికి ప్రజలకు ఏం చేయాలనేది ఇట్ ఈస్ అ సోషల్ సర్వీస్ పాలిటిక్స్ అనేది. సో కాబట్టి సోషల్ సర్వీస్ చేయడానికి మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెట్టలేదు. ఒక డెలిబరేట్ డీటెయిల్డ్ డిబేట్ జరిగింది. ఆ పరిస్థితులు నిజంగా అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున దేశంలో వేలుముద్రగాళ్ళు, ఎందుకు పనికిరాని వాళ్ళు, సాయంత్రానికి ఎక్కడ బార్ షాప్ దొరికితే అక్కడ బార్ షాప్లో దూరే వాళ్ళు అందరూ ఈరోజు రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అయ్యి 100 కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారంటే అది ఆ మహానుభావుడు పెట్టిన పుణ్యమే కదా. అంతే కదా. ఈరోజు మీరు ఆ ఫ్లెక్సీ ఆడబెట్టి మీరు మీ ఉప ముఖ్యమంత్రిగా పండేస్తే తలల కోస్తాం నా కొడకల్లారా అని మాట్లాడే స్థాయికి మీరు ఎదిగారంటే మీరు ఆ పవన్ కళ్యాణ్ చూసుకునే కదా. అసలు ఆ పవన్ కళ్యాణ్కి ఆ ఉప ముఖ్యమంత్రి పదవి 10th క్లాస్ చదవనోడికి ఉప ముఖ్యమంత్రి అవ్వచ్చు, 10th క్లాస్ చదవనోడు ముఖ్యమంత్రి అవ్వచ్చు, 10th క్లాస్ చదవనోడు ఇంకోటి అవ్వచ్చు, సినిమాల్లో ఉండేవాడు ఎవడైనా రావచ్చు. దీనికి ఒక ప్రామాణికం లేదు. పచ్చి తిరుగుబోతైనా 3 పెళ్లిళ్ళు చేసుకున్నా, 300 పెళ్లిళ్ళు చేసుకున్నా, ఎంత పనికి మాలినోడైనా, ఏ విధంగా
రంగులు మార్చినా కూడా ఉప ముఖ్యమంత్రి అవ్వచ్చు, మంత్రి అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు అని పెట్టాడు కాబట్టి ఆయన ఈరోజు మీరు లేకపోతే అక్కడ కూర్చున్న వాళ్ళందరూ మంత్రులు ముఖ్యమంత్రులు అయిపోయినారు సార్. ఆ విషయం మర్చిపోయి అంబేద్కర్ గారిని అవమానిస్తూ ఆ విధంగా పెట్టడం అధికారికంగా జనసేన నుంచి కనీసం ఖండన లేదు. అవును, రెస్పాండ్ అవ్వలేదు ఇంకా వాళ్ళు ఈ టైంకి, మనం వీడియో చేస్తున్న టైంకి రెస్పాండ్ అవ్వాలా. ఇంకా ఈ పోలీసులకు మరి ఏమి అందినయో నాకైతే తెలియదు, కానీ పోలీసులు ఒక సర్క్యులర్ ఇష్యూ చేశారు. ఏమని అంటే లా అండ్ ఆర్డర్ దృష్ట్యా అందరూ పంచాయతీ కార్యదర్శులు మీ గ్రామాలలో వ్యక్తులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, పంచాయతీలో రిజిస్టర్ కాబడిన ఫ్లెక్సీలు వెంటనే తొలగించవలసిందిగా ఆదేశించటమైనది. సో పంచాయతీలో పెట్టినటువంటి ఫ్లెక్సీలు, అనుమతి లేకుండా పెట్టినటువంటి ఫ్లెక్సీలు అందరూ తొలగించమని ఆదేశించేశారు. ఏదో పోలీసులు ప్రాపర్ గానే యాక్ట్ చేసినట్టు కనపడుతుంది నాకు. కానీ నేనేమంటాను అంటే ఈ రోజున ఒక దేశానికి రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ విధమైనటువంటి ఒక దుస్సాహసం వాళ్ళు చేస్తే వాళ్ళ నలుగురిని అరెస్ట్ చేయకుండా, వాళ్ళ ముగ్గురు మీద SC ST కేసు కట్టకుండా, వాళ్ళని ఏ విధమైనటువంటి యాక్షన్ లేకుండా ఈరోజు కేవలం ఒక మామూలు ప్రతిఘటనతో వీళ్ళని వదిలేస్తే రేపొద్దున ఇది ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. అంటే అది జస్ట్ ఓన్లీ ఫ్లెక్సీలో కనపడింది కాదు, అభిప్రాయం మనసులో ఉన్న అభిప్రాయం కదా, పేరు మార్చాలనే ఆలోచన మనసులో ఉన్న అభిప్రాయం కాబట్టే ఆ రోజున కొన్ని వేల మంది రోడ్ల మీదకి వచ్చి తగలబెట్టారు అమలాపురాన్ని. ఆల్మోస్ట్ ఆల్ కరెక్ట్, మంత్రి ఇల్లంతా తగలబడిపోయింది కదా, వాళ్ళ ప్రాణాపాయం నుంచి బయటపడి తగలబెట్టారు ఆల్మోస్ట్ ఆల్. ఇది నేను పవన్ కళ్యాణ్ అధికారిక ప్రతినిధుల్ని లేకపోతే వాళ్ళ పార్టీ అధికారిక ప్రతినిధులందరినీ కోరుతున్నా, ఈ విషయాన్ని కనుక తీవ్రంగా ఖండించి ఖచ్చితంగా దీని మీద ఎవరెవరైతే ఆ ఫ్లెక్సీ పెట్టారో వాళ్ళని అరెస్ట్ చేసి ఇంకొకసారి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే చట్టం కఠినంగా వ్యవహరిస్తుంది అని అనకపోతే దీనికి తగిన మూల్యం రేపొద్దున ఖచ్చితంగా మీరు చెల్లించుకోవాల్సి వస్తుంది. అంతే. బహుశా ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము వెళ్ళి అరెస్ట్ చేయలేకపోవచ్చు, ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము వెళ్ళి ఇంకోటి చేయలేకపోవచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి, చుక్క తోడి అది ఒక ప్రభంజనం అయినట్టుగా రేపొద్దున మీరు చేసేటువంటి తప్పులు. ఇప్పుడు నిన్న సుగాలి ప్రీతిని మీ నాయకుడు ఏమన్నాడు, అధినాయకుడు ఏమన్నా యాక్షన్ ఉందా? ఏమన్నా వికలాంగులు కాబట్టి వదిలేస్తున్నావు, ఇంతకు మించి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నా, నువ్వు తీసుకొచ్చి ఇచ్చేసాయి, నీ మొగుడు ఉద్యోగం చేస్తున్నాడు, నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు, ఏం తమాషాలు చేస్తున్నారా, పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారా, మేము ప్రేమించగలం, తేడా వస్తే ఏమైనా చేయగలం అని మాట్లాడినటువంటి నాయకుడి మీద యాక్షన్ లేదు, వాడి మీద ఏ విధమైనటువంటి యాక్షన్ లేదు, అలా మాట్లాడినటువంటి వ్యక్తుల మీద. సో మళ్ళీ తగుదనమ్మా అని ట్రైబల్ ఏరియాలోకి వెళ్ళి ఇప్పుడు ఈరోజు డ్యాన్స్ చేస్తున్నారు. సో నేనేమంటాను అంటే ఈ విధమైనటువంటి డబుల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి వ్యక్తుల్ని ప్రజలు అబ్జర్వ్ చేస్తారు. రేపొద్దున ఖచ్చితంగా ప్రజలు ఒక కాల్ తీసుకునే సందర్భం వస్తుంది. ఆ రోజున ఒకప్పుడు ఒక ఆయన ఎలాగే అనుకున్నాడు, 151 సీట్లోనే నాకు 151 నుంచి 175కి వెళ్ళిపోతే నాకేం ప్రాబ్లం లేదు, నేను రాసింది రామరాజ్యం, పాడింది పద్యం, నన్ను ఎవడు ఏం మాట్లాడలేడు, నేను ఏదైనా చేయగలుగుతాను, నేను ఏదైనా మాట్లాడగలుగుతాను అన్నాడు. చివరికి అడిదిరిపి ఎక్కడికి వచ్చింది, 151 నుంచి మధ్యలో 5 ఎగిరిపోయి 11 మిగిలినాయి. ఏమంటారంటే మీరు 164లో నుంచి 164 సీట్లు ఉన్నాయని చెప్పి మీరు ఇదవుతున్నారు కదా, ఆ లాస్ట్ 6-4 ఒకటైపోయి చివరికి ఒకటే మిగులుతుంది మీకు. ఆ ఒకటి కూడా మీది కాదు, గుర్తుపెట్టుకో, ఆ ఒకటి కూడా మీకైతే రాదు, 100% చెప్తున్నా. ఈ విధమైనటువంటి పద్ధతుల్లో వెళితే ఎంత పెద్ద వ్యక్తికైనా ప్రజాస్వామ్యంలో కొమ్ములు ఎలా ఉంచాలో ప్రజలకు తెలుసు. కరెక్ట్. గడా శ్రావణ్ కుమార్కే నరసింహరావు గారికి తెలియకపోవచ్చు. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకున్నది ఒక 1000 మంది చూస్తారు, 1000 మందిలో 500 మంది నిజమే కదా అని అనుకుంటే చాలు, మేము విజయం సాధించినట్టే. ఇప్పటికిప్పుడు నీ ఉప ముఖ్యమంత్రి పదవి తీయాల్సిన అవసరం లేదు, ఇప్పటికెళ్ళి మీ అధికార ప్రతినిధులు మేము తొలగించాల్సిన అవసరం లేదు, లేకపోతే మీకు వచ్చేటువంటి డబ్బులు మేమే తగ్గించాల్సిన అవసరం లేదు. కానీ ప్రజల ఆలోచన విధానాన్ని మార్చడంలో ఖచ్చితంగా మేము మా వంతు ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాం, మీడియాగా చేస్తూనే ఉంటాము, ప్రజాస్వామ్యవాదులుగానే చేస్తూనే ఉంటాం, అంబేద్కర్ సిద్ధాంతాలు నమ్మే వ్యక్తులకి ఎప్పటికీ చేస్తూనే ఉంటామని నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాను. హౌ థింగ్స్ విల్ టేక్. ఆల్ ది బెస్ట్. అది మాత్రం వదలదు, సెల్ఫ్ రెస్పెక్ట్ అనే దాన్ని వదిలేస్తే నేను అంబేద్కరిస్ట్ని, నాకు అంబేద్కర్ ఇష్టం, ఇంకేదో చెప్పుకోవడానికి అర్హత లేనట్టు. చాలా మంచి పదం చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రవణ్ గారు. మాకు సమయం కేటాయించినందుకు. ఇది శ్రవణ్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్ చూస్తూనే